సో ఈ ఉద్యోగానికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు కొన్ని ప్రెషర్స్ అయితే పడుతూ ఉంటారు. సో దాని గురించి ఏమన్నా మనం ఏదైనా ప్రత్యేకంగా దైవాన్ని ఆరాధించడం కానీ లేదంటే మన లైఫ్ స్టైల్ ఏదైనా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? కంటిన్యూస్ అండ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఏదైనా కానీ శరణాగతి అయ్యి ఉండి మనం ఏదో ఒకటి చిన్న చిన్న రెమెడీస్ చేసినా ఫలిస్తాయి. కంటిన్యూస్ కనెక్షన్ ఉండాలండి. అది కనెక్షన్ పోగొట్టుకోకూడదు. భగవంతుడితో మనకున్న కనెక్షన్ అంటే విరుద్ధమైన కార్యక్రమాలు చేయడం, అంటే ఉప్పు కారాలు ఎక్కువగా తినేయడం, ఈ యొక్క భగవంతుడికి మనకి దూరం చేసే ఆహారాలు తీసుకోవడం అనేది, సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైన ప్రవృత్తులు వస్తాయి. మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొద్దిగా మనలో ఉన్న ఆధ్యాత్మిక చింతనని ఇవన్నీ కూడా తగ్గిస్తాయి అనమాట. కొద్దిగా దానికోసం ఆహార నియమాలు ఇవన్నీ కూడా పాటించాలని చెప్తారనమాట. అందుకని మనం ఏదైతే కార్యక్రమం అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని చేయడానికి తగ్గ సక్సెస్ కావాలంటే మనం ఆ నియమాలు కూడా పాటించాలి. అదే సాధ్యమైనంత వరకు అదే మడి ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటే మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ మనం ఉండే స్నేహాలు కూడా ఆధ్యాత్మిక సంబంధం ఎక్కువ ఉన్న వాళ్ళతో స్నేహం చేసాం అనుకోండి, మనకు కూడా అవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఆ సంస్కారాలు వస్తాయి మనకు కూడా. మరో కాలర్ ఉన్నారు గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? శ్రీధరాచారి. ఓకే రండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సిద్దిపేట. సిద్దిపేట నుంచి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1/6/2001. 1/6/2001. టైం 1/6/2000. సారీ, 2001 అండి. 2010. 2001. 2001. టైం చెప్పరా? 8:30 AM. 8:30 ఉదయం 8:30కి. ఏ ఊర్లో పుట్టారండి? సిద్దిపేట. ఓకే, ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ పర్పస్, జాబ్ గురించి. ఓకేనండి, గురుగారితో మాట్లాడి మీ డౌట్ గురించి చెప్పండి. చేస్తున్నాను. హలో, నమస్తే గురుగారు. స్వామి చెప్పండి, బాగున్నారా? హస్త నక్షత్రం కన్యారాశి అండి మీది. హస్త నక్షత్రం కన్యారాశి, మిథున లగ్నం. మీకు జాతకంలో భద్రమహాపురుష యోగం ఉందండి, అదొకటి మంచి యోగము. అని మీది మీ క్వశ్చన్ ఏంటండి? జాబ్ ఎలా సెట్ అయితే బాగుంటుందని. జాబా? ఉద్యోగ స్థానాధిపతి గురువు వ్యయంలో పడ్డాడండి కొద్దిగా. దానివల్ల జన్మ ప్రాంతానికి దూర ప్రదేశంలో ట్రై చేస్తే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి బిజినెస్ బాగుంటుందా, ఉద్యోగమా మీకా అండి? బిజినెస్ అనేది కంటే కూడా మీకు ఉద్యోగం బాగుంటుందండి. బిజినెస్ అయితే కనుక లాసెస్కి సంబంధించిన హౌస్లో సూర్యుడు గురుడు వ్యయంలో పడిపోయారు. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. బిజినెస్ అనేది కొద్దిగా అంత మనీ రొటేషన్ అది బాగోదు. ఆరును కూడా సూర్యుడు గురువు ఇద్దరు చూస్తున్నారు కదా, దానివల్ల మనీ రొటేషన్ కాదు. ఇంకోటి లగ్నంలో మీకు ఒక నాగదోషం ఉందండి, కుజకేతువులు కలిపి ఉన్నారు సప్తమంలో. దానివల్ల కూడా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అవి కనబడుతున్నాయి. బిజినెస్ సూట్ కదండి మీకు, ఉద్యోగమే చేసుకోవాలి. ఉద్యోగం చేసుకోండి, చేసుకుంటే బాగుంటుంది. ఒకటి మరకతం అండి, పచ్చ స్టోన్ ఒకటి చిటికిన వేలకు పెట్టుకోండి, అన్ని మంచి జరుగుతుంది. కొన్ని అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. జయ శ్రీమన్నారాయణ. శుభం అండి.